ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్తే అండి. గురుగారు, జూలై నెల 2026 ముందుగా మనం మేషరాశి పరిస్థితి చూద్దాం. వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మేషరాశి వారికి జూలై నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలతోనే ఆరంభించబోతున్నారు. వీళ్ళకి ముఖ్యంగా తృతీయంలో ఉన్నటువంటి రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. 17వ తారీఖు వరకు వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలత అనేది ఉంటుంది. అదేవిధంగా చేసేటువంటి కష్టం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మెయిన్గా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంటే మెయిన్గా ఎవరితో అయితే వీరు కొంచెం కోపంగా కోపం అనేది జనరల్గా ఈ నెలలో వీరికి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ఒక విషయం. పని ఒత్తిడి వల్ల మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి అధికమైనటువంటి శ్రమతోనూ కూడా వచ్చేటప్పటికి వీరికి కొంచెం కోపం అనేది ఉంటుంది. ఆ కోపం ద్వారా ఏమవుతుందంటే వీరికి కొంతమంది దగ్గరగా ఉన్నటువంటి వారు కూడా కొంత శత్రువులుగా మారడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. ఎందుకంటే ధనస్థానంలో కుజుడు ఉన్నాడు ఈ రాశి వారికి. అదేవిధంగా వచ్చేటప్పుడు తృతీయంలో రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి 17వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పేరు ప్రఖ్యాతుల విషయంలో అనుకూలంగా ఉంటుంది. అనుకున్నటువంటి చేసినటువంటి పనికి గుర్తింపు అనేది పొందగలుగుతారు. ఆ గుర్తింపు వచ్చేటప్పటికి వీరికి కీర్తి ప్రతిష్టలు, అంటే చేసినటువంటి మంచి పనులకి కీర్తి ప్రతిష్టలు రావటం, వీరిని ఒకరు పొగడటం, ఇటువంటి సంఘటనలు వీరు చేసినటువంటి కష్టానికి వీరే చేయగలుగుతారు అనేటువంటి గుర్తింపు రావటం, కొన్ని పనులకి పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు మరియు అదేవిధంగా బుధుడు, శుక్రుడు ఈ త్రిగ్రహ యోగం అనేది ఒకటి జరుగుతున్నది. ఈ 3 గ్రహాల కూటమి ఏదైతే జరుగుతున్నదో ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతుంది ఈ యొక్క రాశి వారికి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ అవకాశాల్లో కూడా ఈ నెల కొంచెం శుభారంభంగానే చెప్పొచ్చు. చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంచెం శుభారంభంగానే చెప్పొచ్చు. కాకపోతే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవిత విషయంలో కూడా కోపతాపాలను అనేవి కొంచెం నియంత్రించుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా ముఖ్యం. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో మెయిన్గా వచ్చేటప్పటికి ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఏదైనా ల్యాండ్ పర్చేజ్ చేయాలనుకున్నా సరే ఆ ల్యాండ్ రిలేటెడ్గా 1-2 సార్లు పేపర్లన్నీ 1-2 సార్లు స్క్రూటినీ చేసుకోవటం, అసలు ఆ భూమి కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి విషయాలను తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈ యొక్క నెల అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే చతుర్థంలో గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా గురువుతో శుక్రుడి యొక్క కలయిక, బుధుడి యొక్క కలయిక, అది చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు చతుర్థంలో ఇవ్వబోతున్నది. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఇంకో గ్రహ మార్పుల రీత్యా మనం చూసినట్లయితే 4వ తారీఖున బుధుడి యొక్క మార్పు, మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి 7వ తారీఖున వచ్చేటప్పటికి బుధుడు వక్రగతిలో వెనక్కి రాబోతున్నాడు. శుక్రుడు వచ్చేటప్పటికి 4వ తారీఖున తన యొక్క మార్పు జరుగుతున్నది అన్నమాట. ఇది పిల్లల యొక్క ఎదుగుదల వల్ల కూడా వచ్చేటప్పటికి వీరికి చాలా మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడైతే శుక్రుడు పంచమంలోకి సంచారం చేస్తాడో, ఎందుకంటే 4వ తారీఖు వరకు కూడా 5వ తారీఖు వరకు కూడా వచ్చేటప్పటికి శుక్రుడు ఉన్నటువంటి స్థితి కొంత శత్రుస్థానంలో ఉన్నాడు. ఆ శత్రుస్థానం నుంచి ఎప్పుడైతే కొంచెం మార్పు జరిగి సింహరాశిలోకి శుక్రగ్రహ సంచారం, అదేవిధంగా వచ్చినప్పటికి మిథున రాశిలోకి బుధగ్రహ సంచారం, అంటే స్వస్థానాల్లోకి వక్రగతం రాబోతున్నాడు అనమాట. ఈ 2 ఇన్సిడెంట్స్ జరుగుతాయో, అంటే 4, 7వ తారీఖున జరుగుతాయో, దాని తర్వాత నుంచి కొంచెం 17వ తారీఖు వరకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పిల్లలకి మెయిన్గా వచ్చినప్పటికి సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొంచెం అనుకూలత, అదేవిధంగా పిల్లలకి మంచి ఉద్యోగం రావడం కానీ, లేకపోతే పిల్లలకి అనుకున్న దానికన్నా కూడా ఒక మంచి సంబంధం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంబంధాల విషయంలో కానీ కొంచెం ముందుకు జరగటం, మానసికమైనటువంటి స్థైర్యాన్ని కోల్పోకుండా బలాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి వారికి 17వ తారీఖు వరకు ఇలా ఉంది. 17వ తారీఖు తర్వాత ఎలా ఉండబోతున్నది, ఎందుకంటే రవి యొక్క మార్పు జరుగుతున్నది అన్నమాట. 17వ తారీఖు తర్వాత ఏమవుతున్నది అంటే రవి ఎప్పుడైతే తృతీయంలో ఉన్నాడో యోగాన్ని ఇస్తున్నాడు. 17వ తారీఖు తర్వాత రవి వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోకి ప్రయాణం చేయబోతున్నాడు అన్నమాట. కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి రవి యొక్క స్థితి ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తలు 17వ తారీఖు తర్వాత నుంచి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. మెయిన్గా ప్రయాణ విషయంలో జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి 17వ తారీఖు తర్వాత. అదేవిధంగా వచ్చేటప్పటికి
మెయిన్గా అధికమైనటువంటి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే బుధుడు యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా చేస్తున్నటువంటి పనిలో కొంచెం శ్రద్ధ అనేది ఎక్కువగా కనబరచగలుగుతారు. స్నేహితులతో అంటే మధ్యలో వచ్చేటప్పటికి స్నేహితులతో కలవటం, బంధువర్గాలను కలవటం, అదేవిధంగా ఫంక్షన్స్లో అనుకోకుండా కొన్ని చోట్ల నుంచి వీళ్ళకి ఫంక్షన్స్కి ఇన్విటేషన్ వస్తుంది అన్నమాట. ఎప్పుడు పిలవరు అనుకున్నటువంటి వారు సడన్గా పిలవటం కొంచెం ఒకంత ఆశ్చర్యానికి గురవటం జరుగుతుంది. ఈ రాశి వారికి చేసేటటువంటి పనిలో కొంచెం ప్రశాంతత, మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఏ విషయాల్లో అప్రమత్తంగా లేకపోతే ఎక్కువగా నష్టపడే సూచనలు కనిపిస్తాయి అంటారు? మెయిన్గా డబ్బు విషయంలో, డబ్బు వేరే వాళ్ళకి అప్పు ఇవ్వటం వల్ల ఈ రాశి వారికి మెయిన్గా ఏంటంటే అప్పు ఇచ్చి తెట్టించుకోవడం అనేటువంటి పరిస్థితులు ఈ రోజు మనం ఎక్కువగా చూస్తున్నాం. మరియు అదే విధంగా వచ్చేటప్పటికి డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి సమయంలో కానీ లేకపోతే భూ సంబంధితమైన విషయాలు, మనీ ట్రాన్సాక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా శత్రుత్వం కూడా వాళ్ళతోనే వస్తుంది. గృహ సంబంధితమైన విషయాలు, ఓన్ వెహికల్ కొనాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ రాశి వారు ఈ యొక్క నెలలో. ఆ విషయంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ నెలలో గోచరిస్తూ ఉన్నాయి రాశి వారికి. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురు? ఈ రాశి వారికి మెయిన్గా విద్యార్థులకి ఈ నెల అనుకూలంగానే ఉంది. ఆ విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. ఎందుకంటే గురువు కేంద్ర స్థానంలో ఉన్నాడు. అదొక మంచి అడ్వాంటేజ్ పాయింట్ అయింది వీళ్ళకి రాశి వారికి. పరిహారాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు మెయిన్గా హనుమాన్ చాలీసా పఠించాలి. అదేవిధంగా వచ్చిన అంజనం, అంటే మెయిన్గా వచ్చేటప్పటికి అంజనం, తెలంగాణ అంజనం అంటారు. మనం వచ్చేటప్పటికి దాన్ని స్వామివారికి సింధూరం సమర్పించడం కానీ, లేకపోతే స్వామివారికి మంగళవారం పూట చేయడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా చేసుకున్నట్లయితే ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.